ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే విధి నిర్వహణలో వీరమరణం. నేడు ప్రభుత్వ లాంఛనంతో సౌమ్య అంత్యక్రియలు. గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి. ఆమె కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా. ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం. ఆమె త్యాగం వెలకట్టలేదని సిపి సజ్జన గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు. ఇది చాలా విచారకరమైన వార్త. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి అయితే వాస్తవానికి వచ్చేసి విధి నిర్వహణలో వీరమరణం అంటే సౌమ్య అంటే కానిస్టేబుల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఏదైతే గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసిందో పాపం ఆమె ఆ ముఠా చేసిన ఏమంటారు దాడిలా తీవ్రంగా చాలా గాయపడ్డదంట. ఆమె గాయపడి నిన్న హాస్పిటల్లో చనిపోయింది. ఇది చాలా బాధాకరమైన వార్త. కానీ ఇటువంటి పోలీసులు కూడా ఉన్నారంటే కూడా మనం చాలా గర్వంగా ఫీల్ కావాల్సిన విషయం. ఎందుకంటే వాస్తవానికి ఈ గంజాయి కావచ్చు, ఈ రౌడీ షీటుల విషయమే కావచ్చు, చాలా మంది కొంతమంది కూడా డేరీ చేసి పోలేరు వాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళు ఏమవుతుందో, మమ్మల్ని చంపేస్తారేమో, లేకపోతే మా మీద అటాక్ గట్టి జరుగుతుందేమో కొంతమంది భయపడే ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ వీరనారి అయినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే ఏమంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే తల ఎత్తుకునే విధంగా ఈ వీరనారి అయినటువంటి సౌమ్య గారు నిన్న చనిపోయారంట. ఆ దాడికి ఆ గాయాల పాలైన ఆమె తీవ్ర గాయాల పాలైన చనిపోయారు హాస్పిటల్లో. ఆమెకు కూడా మన టైం 24/7 నుంచి కూడా తీవ్ర సంతాపాన్ని కూడా మేము కూడా వ్యక్తం చేసుకుంటాం, తీవ్ర విచారం కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఆమె కుటుంబానికి కూడా కొంచెం దేవుడు ధైర్యం కలిగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆమె కుటుంబానికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారట. మళ్ళా ఆమె కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముందుకు వచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా